నా టిన్ ఆర్గనైజర్ చాలా ఇయర్స్గా వాడుతున్నాను. 8-9 ఏళ్ళుగా అనుకుంటా. ఎందుకు చిన్న అవి మనకు గుర్తుంటాయిలే, నాటడం ఎందుకు మనకు కాదు. ఇప్పుడు ఈ టమాటా చెట్టు అనుకో, ఇది నాటకపోతే ఇది ఈ వెరైటీ కాకుండా వేరే వెరైటీ కాయలు వస్తే ఇవి గోంగూర విత్తనాలు. సో ఇవి ఎర్ర గోంగూర విత్తనాలు. ఎగ్ ప్లాంట్ అనేది తీసేయాలి. ఏవి ఎందుకు తీసేయాలి? అది సరిగ్గా చదవటం రాగా ఎగ్ అనుకుని గుడ్లు పెడితే. ఇది ఇంకొక జోక్ అండి, దీనికి కూడా నవ్వాలి మనం. ఏం చిన్న ఈగలు వైట్గా ఉంది చూడండి, అది దోసకాయ. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. నా పేరు పద్మ. సో మా గార్డెన్ అయితే స్టార్ట్ అయిందండి. లాస్ట్ వీడియో చూడకుండా చూసేయండి. సో ఇవాళ ప్లాంట్స్ నాటేద్దామని, ఆల్సో సీడ్స్ వేసేద్దామని. మొన్న వేసాం కదా గార్డెన్ సాయిల్ వేసి కూడా 2 days అయింది. ఈ మొక్కలు ఆ రోజు చూపించాను. టమాటా మొక్కలు వస్తున్నాయి లాస్ట్ ఇయర్వి. ఇక్కడ బచ్చలు ఉంది కదా, ఆ బచ్చలి పైన మళ్ళీ గార్డెన్ సాయిల్ వేసాం కదా, అది చీల్చుకొని వస్తుంది అనుకుంటున్నా. చూద్దాం, వెయిట్ చేస్తున్నాము. మొక్కలు మీరు లాస్ట్ వీడియోలో చూసుంటారు, షాపింగ్ది ప్లాంట్ షాపింగ్ వీడియోలో. ఇవే అన్నమాట అన్నీ. ఇప్పుడు లేదు, ఈసారి ఐ థింక్ 3 weeks పైనే అయింది మేము మొక్కలు తెచ్చి, కానీ నాటలేకపోయాము బికాజ్ ఆఫ్ వెదర్. యాక్చువల్లీ ఈరోజు రాత్రికి కూడా 6 degrees Celsius ఉంది, బట్ 5 and above ఓకే అంటారు కదా. సో అందుకని నాటేద్దామని. ఎందుకంటే ఇంకా రేపటి నుంచి వరుసగా 3-4 days బిజీగా ఉంటాం, వీకెండ్ కూడా బిజీగా ఉంటాము. సో అందుకే 6 degrees అయినా పర్లేదు అని నాటేస్తున్నాం అనమాట. 3 weeks అయింది లిటరల్గా ఈ మొక్కలు తెచ్చి. సో అది ఇవాళ మొక్కలు నాటేద్దాము, అలాగే సీడ్స్ కూడా వేసేద్దాము అని. హర్షి మ్యూజిక్ ప్లే చేయమంటావా? పదర 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 అని. అయ్యో ఓకే. సో ఇప్పుడే అనుకున్నాము ఏవేవి ఎక్కడ నాటాలా అని. సో మనం ఇంకా స్టార్ట్ చేసి మళ్ళీ మాట్లాడుకుందాము. మా పుదీనా మాత్రము ఎవర్ గ్రీన్ అసలు. గ్లౌస్ తెస్తానండి. ఇక్కడ ఇంకొకటి తొలిక ఇది. సో ఇన్ ద గ్లౌస్. టమాటాతో స్టార్ట్ చేద్దాం. 3 weeks అయింది కదండి, కొంచెం అట్లా ఉంది. నాటంగానే బాగా వచ్చేస్తుంది. పైగా ఎవ్రీడే వాటర్ పోయాలి, లేకుండా అంటే ఇలాగ డల్గా ఉంటుంది. నిన్న కరెక్ట్గా ఈ టైం సాయంత్రం పోసాను వాటరు. ఓకే. సో ఇలా ఉంటుంది కదా మా గార్డెన్ బెడ్. సో ఇక్కడ ఆల్రెడీ వచ్చాయి కదా, అక్కడ నాటుదామని ఆ మూల. ఎప్పుడు అలాగే నాటుతాము. ఈసారి కొంచెం వేరేవి చేంజ్ చేస్తున్నాం, వేరే ప్లాంట్స్. బట్ ఇదైతే అక్కడ ఏం వెరైటీ అది? బ్రాడీ వైన్ అండి. ఓకే. ఇంత లోపలికి ఉంటే అంత పడదు. టమాటోస్ ఇప్పుడు సక్కర్స్ లోపలికి ఉండాలి, లేదంటే పడిపోతూ ఉంటుంది ఊరికి. ట్రెల్లిస్ రేపు ఎల్లుండట పెడదాం, పెరిగే కొందికి పెట్టేస్తే అయిపోతుంది. వచ్చేసరికి వచ్చేస్తాయి, అయిపోతాయి. అదే అదే. ఓకే ఓకే. సో ఫస్ట్ ప్లాంట్ డన్. సో అలాగే ఇంకా మిగతావి కూడా కంటిన్యూ చేసేద్దాము. చెట్టుకి పేరు రాస్తే గుర్తుంటుంది ఈ టమాటాలే రావాలని. అదే అదే. సెకండ్ టమాటా మొక్క. ఇది ఎక్కడ చిన్న? ఇది మనం 2 ఈడ కూడా నాటచ్చు. ఇక్కడ ఇక్కడ నాటచ్చు, వరుసగా 3 నాటేయచ్చు, ఒకదానికి ఒకటి సపోర్టివ్గా ఉంటాయి. ఐఎమ్ ఓకే విత్ దట్. మామూలుగా ఇక్కడ మెంతులు, సిర్రాకు అలాంటివి వేస్తాము, ఆకుకూరలు ఈ ఏరియాలో. బెస్ట్ బాయా? ఓకే. సో ఇక్కడ వేద్దామా, లేకుండా ఉంటాయి అక్కడ పక్కనే పోతుంది. అక్కడ వైన్స్ ప్లేస్ ఉంది అన్నట్టు సైడ్, కావాలంటే ఇటు సైడ్ ఇక్కడ నాటేసేయచ్చు. ఇక్కడ వరుసగా గోంగూర వేసేద్దాం. యా, దట్స్ ఇట్. ఇది ఇప్పుడు కొంచెం వాడిపోయినట్టు ఉన్నాయి, కానీ నాటిన తర్వాత చాలా చక్కగా వచ్చేస్తాయి. వరి అవ్వాల్సిన విషయమే లేదు. ఇప్పుడు వాటర్ పట్టేస్తాం, నాటేసాక వాటర్ పట్టేసి ఇంకా ఎవ్రీడే వాటర్ పడుతుంటే చక్కగా వచ్చేస్తాయి. సాయిల్ ఆల్రెడీ బాగా మంచి ఎన్రిచ్డ్ సాయిల్ కదా, గార్డెన్ సాయిల్.
ఓకే డన్. సెకండ్ టమాటో మొక్క డన్. సో ఈ రెండు ఎందుకు చిన్న అవి మనకు గుర్తుంటాయిలే, నాటడం ఎందుకు? మనకు కాదు, ఇప్పుడు ఈ టమాటా చెట్టు అనుకో, ఇది నాటకపోతే ఇది ఈ వెరైటీ కాకుండా వేరే వెరైటీ కాయలు వస్తే ఇప్పుడు ఈ జోక్కి మనమంతా నవ్వాలండి. చెట్లు కష్టాలు, అదే మొక్కల కష్టాలు మీకు జోకులు అయిపోయినాయి. సీరియస్నెస్ అంతే కదండి. నా టిన్ ఆర్గనైజర్ చాలా ఇయర్స్గా వాడుతున్నాను. ఒక 7-8-9 ఇయర్స్గా అనుకుంటా, 7-8-9 ఏళ్ళుగా అనుకుంటా. సో ఇది ఇవాళ బెంగళూరు వంకాయ కూర చేశాను. చయోటీ అంటారు కదండి. సో ఆ సీడ్ ఎత్తిపెట్టాము, ఇది కూడా నాటుదామని. పిలిసి పెట్టేస్తున్నావా? ఓకే, గుచ్చాలి అది కింద. అవునా? ఇవి గోంగూర విత్తనాలు, పచ్చ అండ్ ఎరుపు. ఏం చిన్న? సో ఫస్ట్ ఎరుపు ఇచ్చానా? ఓకే. సో ఇవి ఎర్ర గోంగూర విత్తనాలు 4, 2 వేద్దాము అని ఇంత చిన్న. ఓకే. సో 2 అక్కడ 2. ఓకే డన్. ఫిల్ చేసేసి. సో ఇది పచ్చ గోంగూర విత్తనాలు, ఇవి 3 వేద్దామని, అంటే ఒకే చోట ఒకే హోల్లో 2 వేస్తాం మామూలుగా. సో 3 వేద్దామని వేసేసాం. సో ఈ లైన్ అయితే డన్ అన్నమాట. గోంగూర అండ్ దెన్ టమాటాలు అక్కడ 2, అంతేగా చిన్న. దీని ముందర వంకాయలు వేసేద్దామా? ఓకే. సో వంకాయలు 2 తెచ్చాము. ఒకటి వచ్చి ఇది ఏంటిది, బ్లాక్ బ్యూటీ. ఇక్కడ రాసాను బ్లాక్ బ్యూటీ. ఇది ఎగ్ ప్లాంట్ అనేది తీసేయాలి. ఏమి, ఎందుకు తీసేయాలి? అది సరిగ్గా చదవటం రాగా ఎగ్ అనుకుని గుడ్లు పెడితే. ఇది ఇంకొక జోక్ అండి, దీనికి కూడా నవ్వాలి మనం. ఏం చిన్న, అసలు మొక్కల కష్టాలు తెలియట్లేదు. సెన్సిటివిటీ లేకుండా పోయిందా? ఈ జోకులు కూడా నవ్వాలి మేము. ఇది జోక్ కాదు, ఇది మొక్కల కష్టాలు. యా యా యా. మొక్క ఇంత కష్టపడుతుంటే. ఓకే డన్. సో ఇంకొకటి వంకాయ మొక్కిస్తా. ఇంకొకటి ఇదేనా చూద్దాం ముందు, నాకు గుర్తులేదు. యా, ఇది కూడా ఎర్లీ మిడ్ నైట్ వెరైటీ. ఇది ఇంకో వెరైటీ అన్నమాట. సో ఇంకా ఆ లైన్లో చిక్కుడుకాయలు ఇచ్చిన 2 చిక్కుడుకాయలు. ఒకటే కదా? 2 ఉంది కదా. బీన్స్ ఉంది. నేను చెప్పేది పందిరి చిక్కుడు, నేను ఇచ్చేది బీన్స్ చిక్కుడనే అంటాం కదా. అవును, ఇది వైనా ఏంటి తెలియదు, చూద్దాం ముందు. బీన్స్ ఏది? ఇదే బీన్స్. యా, ఇదే బీన్స్ అనుకుంటా. ఏమని రాశారు అదే చూస్తున్నా. ఇది హైడ్ అయ్యి ఉంది అది. సో బీన్ హైట్ 12 inches to 15 inches అంట, అంతే. అంటే 1.5 feet పెరుగుతుంది ఇది. సో అక్కడ వేస్తావా, ఇక్కడ నాటుతావా? సరే నాటేసేయి, నాటే పని అయితే. ఇక్కడ కదా నాటేసి దాని ముందరే నేను పందిరి చిక్కుడు ఇస్తా, అది నాటేద్దు. మరి పందిరి ఏడాలి ఇచ్చేది. పందిరి అంటే అలా రాదులే, పందిరిగా నాటుతున్నావు బీన్స్. మేలు. సరే అయితే. ఓకే. సో ఇది పందిరి చిక్కుడు విత్తనం అన్నమాట, ఇంత చిన్న. ఓకే, ఇంకోటి కూడా ఇచ్చానా? సరే ఈ 2 ఒకే చోట వేద్దాం. యా యా, ఒకటి కూడా వేద్దామని 2. ఒకటి రాకపోయినా ఇంకొకటి వస్తుంది కదా అనే లెక్కతో అది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఈ లైన్ ఉంది. ఈ లైన్లో క్యాప్సికమ్, చిల్లీస్ అది ఇచ్చానా? ఓకే. ఇది కయని పెప్పర్, అంటే చిల్లీని పెప్పర్ అంటారులే వాళ్ళు. ఓకే, పచ్చిమిర్చి ఇంకా చెప్పాలంటే. ఈసారి కొంచెం
రీఆర్గనైజ్ చేసేస్తున్నాము. మామూలుగా వేసే చోట కాకుండా డిఫరెంట్గా వేస్తున్నాము. మిరప మిరప ఎప్పుడు అక్కడే వస్తుందిలే. నేను చెప్పేది వంకాయలు, గోంగూర. మామూలుగా గోంగూర అటు సైడ్ వేస్తాం. ఓకే, 1 చిల్లీ ప్లాంట్ డన్. సో ఇంకొక చిల్లీ ప్లాంట్ ఇది ట్రైల్ బ్లేజర్. ఇది పెప్పర్ ఉంది. ట్రైల్ బ్లేజర్ నో, థాయ్ డ్రాగన్. ఇది పచ్చిమిర్చి, అది క్యాప్సికమ్, అది ఈ 2 పచ్చిమిర్చి. సో ఇప్పుడు వేసింది కయేని పెప్పరు, అది ఒక పచ్చిమిర్చి. ఇది ఇంకో థాయ్ డ్రాగన్ అనేది ఇంకొక పచ్చిమిర్చి. ఓ, ఇటు సైడ్ నాటుతున్నా పచ్చిమిర్చి. నేను ఇంకా అక్కడ నాటుతావు అనుకున్నా. అంటే తోడు ఉంటాయి. అరే, పక్కన ఉన్నా కూడా తోడు ఉంటాయి కదా, అటు సైడ్ ఉన్నా కూడా. ఓకే, వీదే. సరేలే. ఓకే, సో ఇప్పుడు క్యాప్సికమ్. ఇది కాలిఫోర్నియా వండర్ పెప్పర్ అని రాశారు. క్యాప్సికమ్ ఇది 2 ఉన్నాయి. క్యాప్సికమ్ అయితే 2 అక్కడే అటు సైడ్ పక్క పక్కనే నాటేయచ్చు. అది కాదు, ఇంకొక మొక్క కూడా ఉందంటున్నా. అదే చెప్పింది నేను. సో ఇది ఇంకో క్యాప్సికమ్. ఇవి మాత్రం అలాగే ఉన్నాయి ఫ్రెష్గా. టమాటాలు మాత్రం అసలు వాటర్ ఎవ్రీడే పట్టకపోతే ఎదుగోండి అలా వాడిపోయినట్టు అయిపోతుంది. నిన్న సాయంత్రమే పట్టాను, సాయంత్రమో మధ్యాహ్నమో మరి, ఇప్పటికి వాడిపోయాయి. అదే భూమిలో ఉన్నవైతే ఇది అసలు వాటర్ పట్టట్లేదు. అయినా ఎంత బాగున్నాయి చూడు చిన్న. ఇవి వాటంతట అవే వచ్చినాయి కదా. ఓకే, డన్ కదా. ఒక క్యాప్సికము ఇది నెంబర్ 2 క్యాప్సికమ్ నాటేసావు కదా. ఓకే, నైస్. సో ఈ 2 చిల్లీస్, ఆ 2 క్యాప్సికమ్ అండ్ ఆ 3 వంకాయలు, 2 టమాటాలు, గోంగూర అండ్ ఇవి లాస్ట్ ఇయర్ అవే వచ్చిన టమాటాలు. ఓకే, దట్స్ ఆల్ కదా. ఇప్పుడు ఇది కీరకాయ. ఇది భలే సెన్సిటివ్ చూడు అసలు ఎలా వాడిపోయిందో. ఐ థింక్ ఇట్ విల్ రివైవ్ అనుకుంటున్నా. సో అక్కడే వేస్తావా? అక్కడ చిక్కుడుగా విత్తనాలు వేసాం, మర్చిపోయాను చెప్పడం ఇందాక. ఓకే, డన్. సో కీరకాయ తీగలు కదండి. యాక్చువల్లీ ఈసారి ఏంటంటే ఇటు సైడ్ తీగలన్నీ ఇటు సైడ్ వేద్దామని, ఎందుకంటే అల్లించడానికి వాటంగా ఉంటుంది కదా, పక్కన అల్లించవచ్చు. అలాగే ఈ ఫెన్సింగ్ మీద కూడా అల్లించవచ్చు. హోప్ ఇట్ సర్వైవ్స్ చిన్న. అవుతుంది. వాటి నేచర్లోకి వెళ్ళిపోతే ఓకే, డన్. అన్ని మొక్కలు నాటేసాము. ఇంకా విత్తనాలు వేసేసాము అనుకోండి, విల్ బి గుడ్. ఓకే, విత్తనాలు తీగలు వైట్గా ఉంది చూడండి, అది దోసకాయ. నీడలో వెళ్ళబడి దోసకాయ, రెడ్ది సొరకాయ, బ్లాక్ది బీరకాయ. చిన్న ఫస్ట్ ఏదేద్దాము? ఎక్కడ? అక్కడ దోసకాయ రెగ్యులర్ ఆళ్ళే వేసేది, అక్కడే వేద్దాం. అంతే. మధ్యలో ప్లేస్ ఉంటుంది కదా. ఫస్ట్ దోసకాయ 2 వేసేసి, దోసకాయ వేసేది ఇక్కడ వేసేస్తే, ఇక్కడ పైన జస్ట్ ఊరికి 1 ఇంచు తీస్తే చాలు అంటారు. ఓకే, అది ఇంకా అక్కడ సొరకాయ, సీమంకాయ అక్కడ. ఓకే, ఏది ఇందా సొరకాయ ఇక్కడ ఉంది. సో రెగ్యులర్గా కూడా ఆడే వేసేది సొరకాయ. వేసేలే, పర్లేదు. సరే, అట్లా ఇక్కడ సీమంకాయ వేసి, అక్కడ బీరకాయ వేసి, అక్కడ సొరకాయ వేయచ్చు. బీరకాయ అమ్మూల బీరకాయ ఇది ఎప్పుడు అక్కడే. ఇన్ని ఇయర్స్గా 9 ఇయర్స్గా 9-10 ఇయర్స్గా బీరకాయ ప్లేస్ మారలేదు. ఇంద సొరకాయ అక్కడ వేద్దాం ఈసారి. అటు సైడ్ మధ్యలో ఏమేద్దామని
ఓకే. సో సొరకాయ ఇక్కడ. ఓకే, ఇప్పుడు సీమంకాయ తెచ్చేదా? అలా సీమంకాయ అని చెప్పాను కదా, ఇది అట్లా వేసేస్తావా యాజ్ ఇట్ ఈజ్? ఓకే, వచ్చింది కానీ అది బచ్చల్లో అసలు ఆనలేదు. అది బచ్చల మధ్యలో ఇక్కడ వేసాం పోయినసారి. బచ్చల చెట్టు ఇక్కడ ఉండింది కదా, అసలు గ్రో అవ్వలేదు. ఓకే, సో సేమ్ వంకాయ అక్కడ వేసాము. ఇంకా ఇప్పుడు బెండకాయలు వేయాలనుకుంటా నాకు తెలిసి. యా, బెండకాయలు అన్నమాట, బెండకాయ విత్తనాలు. తొక్కేస్తున్నావు చూసుకో. సో ఎక్కడ వేద్దామని అక్కడ రెండు వేస్తే బెటర్. ఒకటి లేకపోయినా ఇంకోటి వస్తుంది. రెండు వస్తే ఇంకా మంచిదే. వేసావా ఇంకా? వెయ్యి అక్కడ ఒకటి. ఒకటి కాదు, రెండు వేసేసేయి. కనిపించట్లే అసలు ఇక్కడ. పర్లేదులే, రెండు. మళ్ళీ ఆ లైన్లో వేస్తావా వద్దా? ఆ లైన్లో లేదులే, కావాలంటే ఇట్లా వరుసగా వేస్తా వెళ్తావా ఎట్లా? ఇక్కడ సొరకాయ వేసినాను అక్కడ, ఇక్కడ వేసేదే వెయ్యి. ఇట్లా ప్యారలల్ ఎల్ షేప్. ఓకే, అక్కడ వేసి సొరకాయ వస్తుంది. ఇక్కడ వేసేదే. యా అంతేనా? ఇప్పుడు ఇక్కడ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఆకుకూరలు వేసుకో. ఇక్కడ ఆకుకూరలు వేస్తే అక్కడ మెంతులు వేసేద్దాము. ఇక్కడ సిర్రాకు వేసేస్తాను. ఇప్పుడు ఈ ఏరియా అంతా ఉంది. గోరుచిక్కుడు తెచ్చానా? గోరుచిక్కుడు విత్తనాలు రెండు అట్ట 3 వేసే చిన్న. సో ఆ లైన్లో వరుసగా వేసేస్తే సరిపోతుందా ఎట్లా మరి? ఇక్కడ డన్. ఇంకా ఆకుకూరలే కదా? ఇంకా ఆకుకూరలు అది ఇది కొంచెం పడుగు వచ్చాక చల్లుకుందాం. ఇప్పుడు వద్దు ఆకుకూరలు వేసేది, ఎందుకంటే నీళ్లు వరదల్లాగా పడతాము. కొంచెం వచ్చినాక మండే చల్లుకుందాం, చల్లేసేదే. అవును, మండే అట్లా వీటికి వాటర్ పట్టేద్దామని పట్టేసి ఈ రోజుకు అట్లే ఉంది. మండే అట్లా ఆకుకూర, మెంతులు, సిర్రాకు, తోటకూర చల్లేయడమే అంతే. ఓకే, సో ఇది మొత్తానికి ఇన్ని రోజులుగా అనుకుంటున్నాము, ఇవాళ అయ్యింది. సో ఫస్ట్ వాటరింగ్ చిన్న ఈ సీజన్కి. సో ఇవాళ నుంచి ఇంకా డ్యూటీ స్టార్ట్ అవుతుంది ఎవ్రీడే. సో ఈ రెండింటికి తర్వాత పెట్టచ్చు ట్రైలీస్. అవి ఇంకా బుడ్డిగానే ఉన్నాయి కదా. నేను పట్టేనా లేకపోతే? ఓకే, సో కొంచెం పెరిగితే ఎక్కడెక్కడ స్పేస్ వచ్చిందని కూడా తెలుస్తుంది. మోస్ట్లీ మనకు తెలుసు, బట్ ఇంకా ఏదన్నా ఉంటే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు సందర్భాన్ని బట్టి. ఈసారి అయితే బీరకాయ ఒకటే వేసాము, 2 కూడా ఇలా చూడాలి. అన్నీ ఒక్కొక్కటే వేసాము, ఎలాగో వస్తాయని కాన్ఫిడెన్స్. కడుక్కునేస్తావా? కడుక్కునేసి ఇక్కడ. సో అలాగా మొత్తానికైతే మొక్కలు నాటేసాము అండ్ విత్తనాలు వేసేసాము ఈ సీజన్కి. అయినో మే మిడ్ అంటే చాలా లేట్ అనిపిస్తుంది కదా, కానీ ఏం చేద్దాం, వెదరు బాగా చల్లగా ఉంది ఇక్కడ. అందుకే మొక్కలు తెచ్చినా కూడా భూమిలో నాటలేదు అనమాట. ఎప్పుడు లేదు, 3 వీక్స్ అలాగే అట్టే పెట్టుకున్నాము. ఈవినింగ్స్ ఇంకా కోల్డ్గా ఉంటున్నాయి మాకు. సో మాది చిన్న సైజు ఫైర్ ప్లేస్ ఉంది. సో దాంట్లో ఎక్కడైతే మొక్కజొన్నలు కాల్చుకుంటున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ గార్డెన్ బెడ్ క్లీనప్ చేసినప్పుడు కొన్ని ట్విగ్స్ అలా వస్తాయన్నమాట, చెక్క పేళ్ళు. సో అవి డ్రై అయిపోతాయి కదా, సో అవే యూస్ చేసి ఇలాగా మొక్కజొన్నలు కాల్చుకుంటూ ఉంటాము ఎవ్రీ ఇయర్. డోంట్ ఫర్గెట్ టు లైక్ ది
video, subscribe to the channel. Thanks for watching.